అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో మీకు ఒక టేస్టీ పరాటా రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. అదే ఆనియన్ పరాటా. ఈ పరాటా మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. ఆలు పరాటా కంటే కూడా నేను ఎక్కువగా ఈ ఆనియన్ పరాటాని చేస్తూ ఉంటాను. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం తీసుకోదు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. దీనికి సైడ్ డిష్గా దహి తడ్కా కానీ, గ్రీన్ చట్నీ కానీ, లేదంటే పికల్తో కానీ సర్వ్ చేసేస్తూ ఉంటాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో చూసి. అండ్ పరాటాని ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా 2 డిఫరెంట్ వేస్లో చూపిస్తున్నాను. పరాటా సైడ్ డిష్ రెసిపీస్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను. వాటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా ఉండే ఈ ఆనియన్ పరాటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం పిండి కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండిని గిన్నెలోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు దాకా పెరుగు కూడా వేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసుకుని అంతా కూడా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. దానికి ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల దాకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ దాకా ఉప్పు వేసేసి బాగా చేత్తో నలపండి. ఉల్లిపాయలు ఉప్పు కలిపి నలిపితే కనుక మీకు నీరు అనేది ఊరుతుందనమాట. చూడండి ఉల్లిపాయల్లోంచి నీరు ఎలా వచ్చిందో. ఇలా నీరు ఊరిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా క్రష్ చేసుకున్న అటుకులు వేసుకోవాలి. అటుకులు వేయటం వల్ల ఇందులో ఉండే వాటర్ని, మాయిశ్చర్ని అటుకులు పీల్చేస్తాయి అన్నమాట. సో మందపాటి అటుకుల్ని బ్లెండర్లో వేసి కాస్త క్రష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వేయండి. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా క్రష్ చేసుకున్న కసూరి మెతి, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ వేసుకోండి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ దాకా వాము కూడా వేసేసి అన్నిటినీ కూడా బాగా కలిపేసేయండి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా ఉండ చేస్తే ముద్దలా అవ్వాలన్నమాట. మీకు ఒకవేళ లూజ్గా పల్చగా అనిపిస్తే కాస్త అటుకుల్ని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో మనం స్టఫింగ్ అనేది తయారు చేసేసుకోవాలి. సో ఆనియన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిండి చూద్దాము. ఇలా కాస్త నానబెట్టుకున్న పిండిని మళ్ళీ తిరిగి చేత్తో బాగా నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈక్వల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసుకోండి. సో పరాటా చేయడానికి ఫస్ట్ పద్ధతి వచ్చేసి ఇలా కొంచెం పిండి తీసుకుని బౌల్ షేప్లో కొద్దిగా చేత్తో ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ ఒక బౌల్ లాగా తయారు చేసుకోండి. అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని చక్కగా కూరుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టఫింగ్తో ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకుంటూ స్టఫింగ్ని లోపలికి ప్రెస్ చేస్తూ పిండిని పైకి కవర్ చేయండి. కంప్లీట్గా క్లోజ్ అయిపోవాలి. ఇలా కచోరీ షేప్ రావాలన్నమాట. ఇలా మీరు ఎన్ని పరాటాలు చేసుకోవాలనుకుంటే అన్ని కచోరీల్ని ముందే తయారు చేసుకుని పెట్టేసుకుని ఆరిపోకుండా పైన క్లాత్ వేసేసి ఒక్కొక్కటిగా తీసుకుని రోల్ చేసుకుని కాల్ చేసుకోవటమే. ఇలా రోల్ చేసేటప్పుడు పైన కాస్త కలోంజీ గింజలు, ఆనియన్ సీడ్స్ అంటాం కదా, సో వాటిని కొద్దిగా వేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ప్రెస్ చేసి రోల్ చేసుకోండి. పిండి అంటుకోకుండా కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ నేను మీకు ఈజీగా ఎవరైనా కూడా చేసుకునే విధంగా ఒక సింపుల్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ మనం పిండి ముద్ద తీసుకుని ఈవెన్గా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. అలా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టఫింగ్ అనేది ఈవెన్గా పరిచేసేయండి. ఎడ్జెస్లో గ్యాప్ ఉండేటట్టు స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఒక కార్నర్కి ఇలా సెంటర్లోకి కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ని క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు పైన కొంచెం ఆనియన్ సీడ్స్ని అలాగే కొత్తిమీరని కూడా వేసేసి ఈవెన్గా రోల్ చేసేసేయండి. ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా పరాటాల కింద ఒత్తేసుకోండి. అలా ఒత్తేసుకుని పక్కన పెట్టి ఇప్పుడు వీటిని మనం కాల్చుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత మనం రోల్ చేసుకున్న పరాటాని వేసి 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకున్న తర్వాత బటర్ని వేసి మళ్ళీ తిరిగి కాల్చండి. ఇలా అన్ని పరాటాలని కూడా ఈవెన్గా 2 వైపులా కూడా చక్కగా కాల్చేసుకుని పక్కకి తీసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా ఇవి చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ వీడియో చూసాక ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఈ ఆనియన్ పరాటా మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.